ప్రధానంగా విజయవాడ సెంటర్లో ఈ మధ్యన ముఖ్యమంత్రిపై జరిగిన రాయిదాడి ఘటన ఎంత సెన్సేషన్ సృష్టించిందో మనం చూసాం. అంటే దాని విషయంలో బోండా ఉమ్మ ప్రమేయం ఉందన్న లీకులు కూడా కొన్ని వచ్చాయి. దానిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఆ రోజు 13వ తారీఖు అనుకుంటా, 13వ తారీఖు సాయంత్రం 8:30కో 8కో ఈ ఘటన జరిగింది. 14వ తారీఖు పొద్దున్నే ఫస్ట్ స్పందించిన వ్యక్తి బోండా ఉమ, తెలుగుదేశం పార్టీ. మేమే ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఒక ముఖ్యమంత్రి మీద రాయిదాడి అనేది మంచిది కాదు, ఇలాగే గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా చేసి ఇట్లాగా జరిగింది కాబట్టి మాకు ఇక్కడ పోలీసు మీద, అధికార పార్టీ కొమ్ము కాస్తున్న పోలీసు మీద మాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఇప్పుడు మీ పరిధిలో ఉంది కాబట్టి ప్రభుత్వం అని చెప్పాం. అక్కడితో ఆగలా. అదే రోజు సాయంత్రం గవర్నర్ గారిని కలిసాం. గవర్నర్ గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ అడిగాం. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రికి చెప్పాం, నువ్వు నిజమైతే నీ మీద రాయిదాడి జరిగిందనేది నిజమైతే నువ్వు సిబిఐకి రాయి. మేము అడుగుతున్నాం అపోజిషన్ పార్టీగా. మా చంద్రబాబు నాయుడుకి ఖండించాడు, మా పవన్ కళ్యాణ్ గారు ఖండించాడు, నరేంద్ర మోడీ గారు ఖండించారు. మిగతా నేతలు ఖండించలేదు కదా, ఇది కోడికత్తి అందరూ ఖండించారండి. అందరూ ట్వీట్ చేశారు, మరికొంతమంది ట్వీట్ చేశారు, వాటిని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించింది. అందరూ ఖండించారు. అందరూ, ఎందుకంటే మేము మీరు ఇందాక ఒక మాట అన్నారు, రాజకీయ ప్రత్యర్థులే కానీ వ్యక్తిగత ప్రత్యర్థులు మాకు వాళ్ళకి ఏమి ఉండవు. మేము అందుకని అంటున్నాం, సిబిఐ ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు తేల్తాయి, నిజంగా ఎవరుంటే వాళ్ళని బుక్ చేస్తారు. ఏ పిచ్చుకున్నోళ్ళు నాటకమా, నిజంగా అతను ఏదన్నా వేశాడా, లేదంటే ఎవరన్నా వేరే ప్రతిపక్ష పార్టీలు ఉండి కుట్ర చేసి ఏ పిచ్చినయ్యా. గులకరాయితో కొడితే ఏమవుద్దండి, గులకరాయితో కొడితే ఈ భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ ప్రపంచంలో కానీ చనిపోయిన వాళ్ళు, గులకరాయి కొడితే చనిపోయిన వాళ్ళు ఎవరు లేడు ప్రపంచంలో. అంటే అలానే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై రాయించడం తప్పే కదా, చాలా తప్పు. అందుకనే సిబిఐ ఎంక్వైరీ అడిగింది నేను. సిబిఐ ఎంక్వైరీ బోండా ఉమ్మ పేరు వచ్చింది సడన్ గా, బోండా ఉమ్మ దీన్ని తెరవనుకున్నారని ఎందుకు బాగా హైలైట్ అయింది? ఎన్నికల్లో ఇబ్బంది పెడతాను, ఇందాక చెప్పాను మీకు. ఓటమి భయంతో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి సీను అనే వ్యక్తికి డిపాజిట్ కూడా రాదు అనే భయం పట్టుకొని, ఓటమి భయంతో ఇవాళ నా మీదే కాదు అనేక మంది ఎమ్మెల్యే గట్టి క్యాండిడేట్లు, గెలుస్తున్న క్యాండిడేట్ల మీద ఇబ్బంది పెట్టాలని వైసీపీ చూస్తూ ఉంది. దానికి గట్టిగానే మేము ప్రతిఘటిస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఎన్నికల కమిషన్ రక్షణ ఉంది కాబట్టే ఈ మాత్రమైనా బయట ఉండగలిగాం. లేకపోతే నన్ను ఆ రోజే తప్పుడు కేసులో అరెస్ట్ చేయాలని చూశారు. అది ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళాం. ఒక కమిషనరు, ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ ఆ దెబ్బతో ట్రాన్స్ఫర్ కూడా అయిపోయారు, ఎన్నికల విధుల నుంచి తప్పించబడ్డారు. ఇప్పటికైనా